అందం, ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం అనూస్తో సాధ్యం. ట్రాన్స్ఫర్మేషన్ సర్వీసెస్ పైన ఫ్లాట్ 50% డిస్కౌంట్. అనూస్ సిన్స్ 1982. రమగారు, ఇది అనుసు కేపీహెచ్బి బ్రాంచ్ అండి. చాలా ప్లేసెస్లో ఉన్నాయి కానీ మనకి మోతీనగర్కి దగ్గర కదా ఈ బ్రాంచ్. బ్యూటీ సీక్రెట్. హలో. కొద్ది రోజుల క్రితం ఒకరోజు జయ మామూలు యూజువల్గా తను బ్రైట్గానే ఉంటుంది కెమెరా ముందు. ఇవాళ నేను మరీ మెరుస్తున్నామంటే నేను ఏదో ఫేషియల్ చేయించుకున్నా, ఒక సీక్రెట్ మీకు చెప్పను అంతే. అంటే నేను కూడా అలా అయిపోతానని. అందుకని రివీల్ చేయలేదు. అంటే యూజువల్గా మామూలుగా నీ మేకప్లో బ్రైట్గానే కనపడతారు. మేకప్ ముందు తర్వాత డిఫరెన్స్ నేను చూస్తాను జనరల్ గా. ఆ పూట తను బాగా బ్రైట్ గా ఉన్నట్టు, స్కిన్ బాగున్నట్టు ఫేషియల్ చేసింది, కొంచెం కనపడుతుంది. ఈసారి ఇంకొంచెం బాగుంది, బ్రైట్ గా కనపడుతుంది అంటే తను చెప్పింది అనమాట. ఆక్సీ హైడ్రా. ఓకే ఓకే. ఇప్పుడు మీరు చేసుకుంది ఏంటంటే అడ్వాన్స్ ఫేషియల్స్ లాగా. ఓహో. ఇది డీపర్ లెవెల్లో ఉంటుంది సర్వీస్ అది. సో మీకు గ్లోనెస్ ఎక్కువ ఉంటుంది, బాగా ఫైన్ లైన్స్, రింకిల్స్ తగ్గిపోతాయి. సో హైడ్రేషన్ ఎక్కువగా ఉంటుంది. రమ్మగారు, నాకు ఫేషియల్ చేసేకి ముందు ఇక్కడ ఒకటి అంటే ఒక మిషన్ లాగా అనమాట. సో అక్కడ మనం ఫేస్ పెడితే మన స్కిన్ ఏ టైపు అన్ని ఐడెంటిఫై చేస్తుంది. మనకి సర్వీస్ తర్వాత కూడా అది డిఫరెన్స్ కూడా చెప్తుంది అనమాట. ఎట్లా ఉంది బిఫోర్, ఎట్లా ఉంది, ఇంప్రూవ్మెంట్ ఎట్లా వచ్చింది స్కిన్ లో, హైడ్రేషన్ లో ఇంప్రూవ్మెంట్. అంటే ర్యాండమ్ గా వచ్చేసి ఏదో చేంజ్ చేసుకోకుండా త్రూ ఒక టెస్ట్ ద్వారా మన స్కిన్ ఇన్నర్ లెవెల్లో ఎలా ఉంది చూసుకొని చేసుకోవటం అనేది నాకు చాలా ఇంప్రెస్ అయ్యాను రమ్మగారు నేను ఆ రోజు. అంటే అప్పుడు కరెక్ట్ గా సమస్య అడ్రస్ అవుతుంది. అవును అవును. మీకు నేనేం చేశానో చూపిస్తా జస్ట్ రమ్మగారు. ఇక్కడికి వచ్చి ఇదిగో ఇక్కడ నా ఫేస్ ఇట్లా పెట్టానన్నమాట. చిన్న ఇట్లా పెడితే వాళ్ళు తీసుకున్నారు. టోటల్ రిపోర్ట్ ఇక్కడ వచ్చేసింది రమ్మగారు. విత్ ప్రింట్ ఏజ్ ఎంత, లోపల ఎలా ఉంది, టోటల్ అన్ని వచ్చేసి. మామూలు ఫేషియల్స్ అందరూ చేయించుకుంటారు కదండి. ఇంకొద్దిగా మనకి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఉన్నప్పుడు మనం దాన్ని ఎందుకు తీసుకోకూడదు? మామూలు ఫేషియల్స్ కి అంత రిక్వైర్మెంట్ లేదు. సెలూన్స్ లో అవసరం పడదు, కానీ ఇక్కడ అన్ని డాక్టర్స్ పర్ఫార్మ్ చేసే ఉన్నాయి కాబట్టి అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు పైకి వెళ్ళి కూర్చుని మాట్లాడుకుందాం. యాక్చువల్ గా అనూస్ అంటే నాకు హెన్నాయే. నాకు చాలా ఎర్లీగా గ్రేయింగ్ వచ్చిందండి ప్రెగ్నెన్సీలోనే. అప్పుడు మేము హైదరాబాద్లో యూసుఫ్ కూడా మేము ఒకరి దగ్గరికి పార్లర్కి అప్పుడప్పుడు వెళ్తుండేవాళ్ళం. ఆంటీతో చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉండేది. మేము బాగా కబుర్లు చెప్పుకునేవాళ్ళం. ఆవిడ నాకు హెనా పెట్టుకోమ్మా అని సజెస్ట్ చేశారు. పెట్టుకోవచ్చు, కాకపోతే ప్రెగ్నెన్సీ కాబట్టి మా వాళ్ళు ఏమనేవాళ్ళు, ప్రెగ్నెన్సీలో తల నానకూడదు, వాతం చేస్తుంది అలాంటి భావాలు అంటారు. కానీ నేను అప్పటి నుంచి చాలా సంవత్సరాలు అనూస్ హెన్నానే పెట్టుకున్నాను. చాలా మందికి డౌట్ ఉంటుంది. ఇప్పుడు రమ్మగారు ఆల్రెడీ హెయిర్ డై వాడారు. హెయిర్ డై వాడాక మళ్ళీ హెన్నా కన్వర్ట్ అవ్వచ్చా? హెయిర్ డై వాడితే ఏమవుతుందంటే ఇంకా గ్రే వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు హెయిర్ డై మానేస్తే ముందు కంటే 3 times గ్రే అయిపోయి ఉంటుంది. ఎందుకంటే లోపల మెలనిన్ ప్రొడక్షన్ ఆగిపోతుంది. మీరు పైనుంచి ఇస్తున్నారు కాబట్టి అది ప్రొడక్ట్ చేయడం ఆపేస్తారు. సో ఇంకా గ్రే పెరుగుతుంది. ఎట్లా పెట్టుకోవచ్చు అంటే, అది మామూలుగా హెన్నా ఉన్నప్పుడు మనకి గ్రే హెయిర్ వస్తుంది కదా, ఒక 3-4 weeks వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ మంత్ మీకు డై పెట్టుకునే టైంకి గ్రే హెయిర్ వచ్చేస్తుంది. ఆ గ్రే హెయిర్ వచ్చినప్పుడు ఓన్లీ గ్రే హెయిర్ మీద పెట్టుకోవాలి హెన్నా. హెయిర్ అంతా పెట్టుకోవద్దు. ఓన్లీ గ్రే హెయిర్ మీద పెట్టుకొని వాష్ చేసి మళ్ళీ బ్లాక్ ఎక్స్పర్ట్ కూడా గ్రే హెయిర్ మీద పెట్టుకుంటే మీకు బ్లాక్ హెయిర్ కలిసిపోతుంది. అట్లా గ్రోత్ పెరుగుతూ ఉంటే మీకు ఆటోమేటిక్ గా మొత్తం హెయిర్ స్లోగా న్యాచురల్ అయిపోతుంది మీకు. సో డై నుంచి మనం హెన్నా కూడా కన్వర్ట్ అవ్వచ్చు. ఇది చాలా మందికి తెలియదు. ఒకసారి డై పెట్టుకుంటే మళ్ళీ ఎలర్జీ వస్తుందేమో, పెట్టొచ్చో లేదో అని భయంతో అట్లా అని మొత్తం పెరిగేదాకా వెయిట్ చేయలేం కదా గ్రే హెయిర్ పెట్టుకొని. సో ఈజీ కన్వర్ట్ చేసుకో. అప్పుడు ఓన్లీ హెన్నా తీసుకొచ్చారు. ఓన్లీ హెన్నా. తర్వాత ఎక్స్పర్ట్ ఆలోచన ఎలా వచ్చిందండి? బ్లాక్ ఎక్స్పర్ట్ ఏంటంటే హెన్నా రెడ్నెస్ ఇస్తుంది, కంప్లీట్ బ్లాక్ కాదు కదా. డై ఆఫ్ చేసుకునే వాళ్ళందరూ బ్లాక్ కావాలని ఆఫ్ చేసుకుంటారు. హెన్నా అందరూ కంఫర్ట్ ఫీల్ అవ్వరు. సో అందుకని ఇది మళ్ళీ దాని మీద ఎప్పుడు మేము న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ మీద రీసెర్చ్ నడుస్తూనే ఉంటుంది కాబట్టి. సో ఇది ఇండిగోన్ ఐడెంటిఫై చేసి ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసింది ఇండిగోన్ కూడా మేమే. మార్కెట్ లో లేదు, మాది వచ్చాక కొద్దిగా ఇప్పుడు అక్కడక్కడ కనిపిస్తుంది కానీ. సో ఫస్ట్ ఏపీ తెలంగాణలో ఇంట్రడ్యూస్ చేసింది ఇండిగోన్ మేమే. ప్రత్యేకమైన కండిషనర్ సజెస్ట్ చేస్తారా? ఎనీ కండిషనర్ వాడుకోవచ్చు. నేను స్వాచ్ క్రాఫ్ట్ ది ట్రీట్మెంట్ కండిషనర్ వాడతాను. వాట్ ఈస్ బ్యూటీ అండి మీ ఉద్దేశం ప్రకారం? నా ఉద్దేశంలో అండి, బ్యూటీ అనేది ఒక మనిషిని చూడగానే మనకు ఒక ఇంప్రెషన్, వాళ్ళ అపియరెన్స్, ద వే దే ప్రజెంట్.
వాళ్ళతో గడుపుతూ ఉంటే కనిపించేది ఇన్నర్ బ్యూటీ. మనిషితో గడపాలంటే కూడా మనం అట్రాక్ట్ చేసేది కొంతవరకు అవుటర్ బ్యూటీ ప్రెజెంటేషన్. నేను చెప్పేది అందంగా ఫేర్గా ఉండడం, అందంగా ఉండడం అది మన చేతుల్లో లేదు. మన పుట్టుకతో మనకి ఏది వచ్చినా కూడా మనం కాన్ఫిడెంట్గా ఫీల్ అవ్వాలి, మనని మనం చక్కగా ప్రజెంట్ చేసుకోవాలి. సో ఆ కాన్ఫిడెన్స్ని ప్రజెంటేషన్ ఇచ్చేది ఈ బ్యూటీ. సో గడుపుతూ ఉంటే గడపాలనిపించేది ఇన్నర్ బ్యూటీ. రెండూ ఉండాలి ప్రతి మనిషికి. అదే మనకి శాస్త్రం చెప్తుందండి, ఇన్ని అవయవాలు ఉన్నాయి, 10 మొత్తం కలిపి, జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5, మొత్తం 10 కదా. వీటిలో అతి పెద్దది చర్మం కదా. దాన్ని ఎప్పుడు శుభ్రంగా ఉంచితేనే లోపలిది కూడా బాగుంటుంది. అయితే లోపల బాగుంటేనే బయట బాగుంటుంది అనే పాయింట్ ఒకటి ఉంటుంది కదా, మీరేమంటారు? ఇవన్నీ రెండు ఇంటర్లింక్డ్ అండి. మనం ఆరోగ్యంగా ఉండి మంచి ఆహారం లోపల తీసుకుంటేనే బయటకి రిఫ్లెక్ట్ అవుతుంది, అది ఇంపార్టెంటే. దాంతో పాటు మనం ఎక్స్టర్నల్ కేర్ కూడా ఇంపార్టెంటే. మనం ఎంత ఆహారం తీసుకున్నా, ఇప్పుడు ఎండ్లోకి వెళ్ళాము, చర్మం దాని ఇది తీసుకుంటుంది కదా, దాని లోడ్ అది. సో దాన్ని మళ్ళీ మనం క్లియర్ చేసుకోవాలంటే మళ్ళీ దానికి ఎక్స్టర్నల్ కూడా ప్యాంపరింగ్ అవసరం, ఎంతో కొంత చేయాల్సింది. కాలం మారింది కదండి, ఇది వరకు అట్లాగా లేదు. స్ట్రెస్ మెయిన్ థింగ్, స్ట్రెస్. ఇప్పుడు పొల్యూషన్ అన్ని రెండు తప్పవు కదా. సరే, వాటి కోసమని మనం ఈ రెండింటి నుంచి తప్పించుకోవడానికి మనం ఏదో ఒక ప్రయత్నం చేసుకోవాలి. ఒక ఏజ్ వచ్చిన తర్వాత ప్రపంచానికి అన్ని రకాల ఒత్తిళ్ళకి లోనయ్యి స్కిన్ పాడవటం మొదలవుతుంది. మీ ఉద్దేశం ఏ ఏజ్ నుంచి స్కిన్ కేర్ ఆశ్రయించి స్టార్ట్ చేయాలి? మామూలుగా మెచ్యూర్ అయిన తర్వాత ఎంగేజ్ నుంచి ఇంట్లో న్యాచురల్వి మన పేరెంట్స్ చెప్తారు కదా, పసుపు, చందనం ఇట్లాంటివన్నీ వాడుకోవచ్చు, ఏం కాదు. వాళ్ళకి టీనేజ్కి ముందు ఆ టీనేజ్ వరకు. ఆ తర్వాత ఎక్స్పోజ్ అయ్యి వాళ్ళకి యాక్నే రావడం స్టార్ట్ అవుతుంది, హార్మోనల్ ఎఫెక్ట్ స్టార్ట్ అవుతుంది, అండ్ సన్ ఎక్స్పోజర్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు డ్యామేజ్ వస్తే అప్పుడు మనం కేర్ తీసుకోకపోతే ఏమవుతుందంటే గుంటలు పడిపోవడము, స్కిన్ పైన యాక్నే రాగానే కేర్ తీసుకోకపోతే, అట్లాంటప్పుడు కేర్ స్టార్ట్ చేయాలి. ఒక ప్రొఫెషనల్ దగ్గరికి వెళ్ళి కేర్ స్టార్ట్ చేయాలి. ఇదివరకు రోజుల్లో అసలు ఏం చేసేవారు అమ్మగారు? క్లినిక్స్ చాలా తక్కువ, మీరే చెప్తా ఉన్నారు ఎక్కడో కనిపించేవేమో. అప్పుడు అసలు స్కిన్ కేర్కి అసలు ఎలా, చిన్నపిల్లలు కానివ్వండి పెద్దోళ్ళు కానివ్వండి, ఏం చేసేవారు? నూనె రాసుకుని నలుగు పెట్టుకునేవాళ్ళు. నేను ఇప్పటికీ చెప్తానండి, ఇప్పటికీ శనివారం నేను ఇంట్లో ఉంటే ఒక కప్పు నూనె, ఒక ప్లేట్ నిండా సుడిపిండి, కొంచెం అందులో ఒక చిటికెట్ పసుపు వేసుకుని తయారైపోతాను నేను. మేము ప్రతి పండగకి నూనె రాసుకుని నలుగు పెట్టుకుంటాము. నాకు అనిపిస్తూ ఉంటుంది రమ్మగారు, ఎస్ మీరు చెప్పింది ట్రూ. 40 years లెగసీ కంపెనీ అనూస్. మనం ఇంట్లో ఏదైతే చేసుకుంటామో మన స్కిన్ని ఎంత ఆలోచించి ఇది నాకు పడుతుంది, ఇది నాకు పడదు, ఇది పెట్టుకోకూడదు, సేమ్ ప్రోడక్ట్స్ ఉండటం వల్లే ఇంత జర్నీ సాగిందేమో అని నాకు పర్సనల్ గా అనిపిస్తా ఉంటుంది. ఎప్పుడు కూడా అంతే కదా జయ. ఈ విషయం నేను చెప్పాను కదా, నేను 28-29 years నుంచి పెట్టుకుంటున్నాను. డౌట్ లేకుండా చెప్తున్నారు. నేను లాస్ట్ టైం మనం హెయిర్ కలర్ గురించి మాట్లాడినప్పుడు నేను చెప్పలేదా, ఏళ్ల తరబడి హెన్నాతోటే ఉన్నాను నేను. నా జుట్టు మధ్య మధ్యలో రెడ్ గా ఉండటం, నా ఫ్రెండ్స్ నా ఫోటోలు అన్ని కూడా అలాంటివే. ఈ జనరేషన్ కి సంబంధించి ఎవరికి ఏం కావాలి, లేటెస్ట్ టెక్నాలజీ అనేది ఎప్పటికి అవసరం కదా. మనం మొత్తం చూసాము ఎంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉందంటాను. నేను ఫస్ట్ టైం చూసాను. బ్రైడల్ కి బాగుంటుంది అంటే హెల్త్ కి ఎల్ఈడి బాడీ ఎల్ఈడి ఇలాంటివన్నీ కొంచెం బాగా వివరంగా చెప్పండి. మేక్ ఓవర్ లో జనరల్ గా చూపించేవన్నీ ఎలా ఉంటాయంటే, మేకప్ వేసుకొని మనకి బెటర్ ప్రెజెంటేషన్ అంటే టెంపరరీవి అవన్నీ. అవును, ఎస్. మా దగ్గర చేసేది పర్మనెంట్ మేక్ ఓవర్. అంటే ఓవరాల్ గా వాళ్ళు ఎక్సెస్ వెయిట్ ఉంటే మంచి హెల్దీ డైట్ వాళ్ళకి ప్రిస్క్రైబ్ చేసి ప్రాపర్ గా తగ్గేట్టు, అలాగే స్కిన్ లో ఏమన్నా అంటే అన్వాంటెడ్ హెయిర్ ఉంటే వాళ్ళు కంప్లీట్ గా తగ్గించుకునేట్టు, స్కిన్ లో ఏమన్నా పిగ్మెంటేషన్ లాంటిది ఉంటే కంప్లీట్ గా తగ్గించుకొని, హెయిర్ ఫాల్ థిన్నింగ్ ఉంటే ప్రాపర్ గా మళ్ళీ వాల్యూమ్ వచ్చేటట్టు ఒక 4-5 months టైం తీసుకుంటాం. అదేమో వెంటనే ఫ్యూ అవర్స్ లో జరిగేది మేక్ ఓవర్. మేము చేసేది పర్మనెంట్ మేక్ ఓవర్, న్యాచురల్ గానీ ఒక 6 months మినిమం వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి ఒక 4 to 6 months టైం తీసుకొని కంప్లీట్ గా న్యాచురల్ గా చేంజ్ చేస్తాం. అది రియల్ మేక్ ఓవర్. రూట్స్ నుంచి చేస్తాం. ఇవన్నీ చేశాక లాస్ట్ లో అవసరం అయితే సెలోన్ది కూడా మేబీ హెయిర్ బొటాక్స్, హెయిర్ స్ట్రైట్నింగ్ లాంటిది, అది ఈజీ మెయింటెనెన్స్, అపియరెన్స్ బాగుంటుంది అండ్ ఈజీ లైఫ్ స్టైల్ కూడా హెయిర్ మెయింటైన్ చేసుకోవడం ఇబ్బంది పడక్కర్లేదు. అట్లాంటి చేంజెస్ ఏమైనా ఉంటే లాస్ట్ లో చేస్తాం అది. సో ఇవన్నీ రూట్ నుంచి చేస్తాం. అంటే టాప్ టు టో మా దగ్గర సర్వీసెస్ ఉన్నాయి కాబట్టి అన్ని సర్వీసెస్ వాళ్ళకి ఏది రిక్వైర్మెంట్ ఉంది, వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉంది అనేది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఎక్స్ప్లెయిన్ చేసి ఆ సర్వీసెస్ సెలెక్ట్ చేసి దాంట్లో వాళ్ళకి ఎక్కువ తీసుకుంటారు కాబట్టి 50% ఫ్లాట్ డిస్కౌంట్ ఇచ్చి వాళ్ళకి రీజనబుల్ గా
అఫోర్డబుల్ గా చేసేదాన్ని వాళ్ళ మీద వర్క్ చేస్తాం అనమాట. సో ఇది ఏంటంటే మ్యారేజ్ ముందు మ్యాచెస్ అంటే చాలా సార్లు చదువులో పడిపోయి ఏమి పట్టించుకోని పిల్లలు సడన్ గా మ్యాచెస్ చూద్దాం అన్నప్పుడు రియలైజ్ అవుతారు, అదే అయ్యో కాదు, ఈ పెళ్లిళ్ళ focus ముందు చేయలేదు. అనగానే మొహం అంతా గుంట్లో ఉన్న పిల్లలు బోళ్ళంత మంది కనిపిస్తారు పాపం. అవును. అంటే ఈ పింపుల్స్ వల్ల వాళ్ళ అది అది సో క్లియర్ అవుతుందండి. అది అవుతుందండి, క్లియర్ అవుతుంది. సో అంటే ఎన్ని సిట్టింగ్స్ జనరల్ గా? అంటే ఏది ఒక్క ట్రీట్మెంట్ తో అవ్వదు, అది కొన్ని కాంబినేషన్ ఆఫ్ ట్రీట్మెంట్స్ పెడతాం. ఇవన్నీ చేస్తూ స్కిన్ ని ప్యాంపర్ చేస్తూ హైడ్రేట్ చేస్తూ ఒక అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు స్కిన్ కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ ప్యాంపర్ చేయాలి, స్కిన్ ని కొంచెం హైడ్రేషన్ ఇవ్వాలి, ఇచ్చి మళ్ళీ గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇంకొక ట్రీట్మెంట్ ఇవ్వడం. అంటే సెన్సిటివ్ అవ్వకుండా దాన్ని న్యాచురల్ గా దాన్ని తీసుకురావడానికి ఒక కాంబినేషన్ ఆఫ్ సెట్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. అందుకే కస్టమైజ్డ్ ప్యాకేజ్ అంటాం. సో ఆ గెస్ట్ స్కిన్ స్కిన్ ఎట్లా ఉంది, వాళ్ళ ఏజ్ ఏంటి, వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటి, ఎలాంటి వాళ్ళ బడ్జెట్ ఏంటి అన్ని చూడాలి. మేము ఆల్రెడీ జయ గారికి ఆక్సిహైడ్రా ఫేషియల్ చేసాం. సో మీరు చెప్పాలి ఎలా ఉంది మీకు జయ గారు? నా ఫీల్ నాకు హ్యాపీగా అనిపిస్తుంది, కానీ ఎవరైనా రికగ్నైజ్ చేసినప్పుడు ఓకే ఇది వర్కౌట్ అయ్యింది అనే థాట్ వచ్చేస్తుందండి. దీని మీద ఆక్సిహైడ్రా తోటి తను ఫెయిర్ గా మొహం ఒక బ్రైట్ గా తెలిసింది. ఫైన్ లైన్స్ అవి కూడా తగ్గుతాయి దాంతో? ఫైన్ లైన్స్ రింకిల్స్ కూడా తగ్గుతాయి, కానీ అది డీపర్ ట్రీట్మెంట్ కాదు, కానీ ఫేషియల్ కంటే అడ్వాన్స్ లెవెల్ అన్నమాట. యువర్ సేయింగ్ హైఫో అంటే ఇది పూర్తిగా డిఫరెంట్ దే, జేకి చేసింది కాదు. ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. అవునవును. సెలూన్ సర్వీసెస్ వేరు, ఒక బ్యూటిషియన్ లెవెల్లో చేసేది. తర్వాత ఎస్థెటిక్ సర్వీసెస్ వేరు, డెర్మటాలజికల్ సర్వీసెస్ వేరు, అవి ఇంకా అడ్వాన్స్ ఉంటాయి. ఎస్థెటిక్ ఏంటంటే ఇది బ్యూటిషియన్ కంటే నెక్స్ట్ లెవెల్లో ఉండే కొన్ని సర్వీసెస్ ఎస్థెటిక్. ఇప్పుడు మీరు ఇది ఎస్థెటిక్ సర్వీస్ లోకి వస్తుంది అనమాట. సో స్కిన్ ప్యాంపరింగ్ కి ఉపయోగపడుతుంది. మేము డెర్మటాలజికల్ ఇచ్చినా కూడా ఎస్థెటిక్ సర్వీసెస్ కొన్ని పెడతాము, స్కిన్ మధ్య మధ్యలో ప్యాంపర్ చేస్తూ గ్యాప్ ఇస్తూ స్కిన్ సెన్సిటివ్ అవ్వకుండా రియాక్ట్ అవ్వకుండా కామ్ డౌన్ చేస్తూ తీసుకెళ్తాం అనమాట. సో ఓన్లీ డెర్మటాలజిస్ట్ ప్లేస్ లో ఇచ్చే సర్వీస్ కి మాకు డిఫరెన్స్ అదే. మా దగ్గర అన్ని ఎక్విప్మెంట్స్ ఉంటాయి, డెర్మటాలజిస్ట్ ఉంటారు, ఈ ప్యాంపరింగ్ సిస్టమ్ కూడా ఉంటుంది, ఎస్థెటిక్ ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి. ఇటీవల ఎక్కడ చూసినా కూడా బొటాక్స్ గురించి బాగా వింటున్నాం. ఏంటంటే డ్రూపీ ఐలిడ్స్ కి, తర్వాత డ్రూపీ వీటికి లాఫ్టర్ లైన్స్ కి, తర్వాత చిన్ లూజ్ అవుతుంది, వీటన్నిటికీ కూడా సమ్ ఇంజెక్షన్, తర్వాత ఏదో థ్రెడ్ పెట్టి థ్రెడ్ లిప్స్ అని బాగా మనం ఇన్స్టాలో ఎక్కువగా ఫిల్లర్స్ గురించి అడ్వర్టైజ్మెంట్ వస్తుంది. మనం అది కాదు, అది కూడా ఉంటాయి మన దగ్గర. మన దగ్గర గెస్ట్ ఎక్స్పెక్ట్ చేసేవన్నీ ఉంటాయి. అయితే వాళ్ళు వచ్చినప్పుడు అది వాళ్ళకి సూట్ అవుతుంది. అందరికీ అన్ని చేసేయము, ఎవరికి ఏది. కొంతమందికి ఇది పనిచేయదు. ఇప్పుడు కొంతమందికి నేను ఇప్పుడు హైఫు చెప్పాను, అందరికి హైఫు ఇవ్వలేము ఎవరికి, ఎందుకంటే వాళ్ళకి 65 అయ్యి సాగినెస్ వచ్చింది అనుకోండి, చాలా హైఫుతో అంత ఎఫెక్ట్ రావాల్సినంత. 65 క్రాస్ అయ్యాక సాగినెస్ ఎక్కువ ఉంటుంది, అప్పుడు థ్రెడ్ లిప్స్ అవసరం. అంటే ఇలాంటి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ కి జనరల్ గా జరిగేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా? సైడ్ ఎఫెక్ట్స్ యూజువలీ ఉండవు. కొన్నిసార్లు ఏమవుతుందంటే క్లయింట్ తప్పనిసరి ఎండ్లోకి వెళ్ళడము అట్లాంటివి ఏమైనా ఉంటే ఒక్కొక్కసారి రియాక్షన్ రావచ్చు, అంతేగాని ఏం కాదు. బట్ ఎక్స్పర్ట్ ఇచ్చేది డెర్మటాలజిస్ట్ ఇచ్చేదే కదా, ఎక్స్పర్ట్స్ చేసేదే ఇవన్నీ, ఎవ్వరు చేసేవి కాదు ఈ సర్వీసెస్. ఇది మెన్ ఆర్ విమెన్ బోత్ ఎవరైనా చేయించుకోవచ్చు. ఇప్పుడు మా దగ్గర నాన్ సర్జికల్ ఫేస్ అప్లిఫ్టింగ్ అని ఉంది. అదేంటంటే మైక్రో కరెంట్ తో మజిల్స్ ని అప్లిఫ్టింగ్ అనమాట. అది దీనంత ఎఫెక్టివ్ కాదు, కానీ కొన్ని సెషన్స్ తీసుకుంటే దాంతో కూడా ఎఫెక్ట్ వస్తుంది. అది తక్కువ కాస్ట్, మన ఫేషియల్ లానే ఉంటుంది దాని ఖరీదు. అలా కొన్ని సెషన్స్ తీసుకున్నా సరిపోతుంది. అది సో మన ఎక్స్పెక్టేషన్, మన బడ్జెట్, వాళ్ళ ఏజ్, వాళ్ళ రిక్వైర్మెంట్ అన్ని చూసి వాళ్ళకి ఏ ప్యాకేజ్ సెట్ అవుతుందో వాళ్ళతో మాట్లాడి ఆ ప్యాకేజ్ ఇస్తాం అనమాట క్లయింట్. అనుకున్న అన్ని బ్రాంచెస్ లో కూడా ఈ ఫెసిలిటీస్ అన్ని, ఈ టెక్నాలజీ పరంగా కానీ ఎక్విప్మెంట్స్ కానీ అన్ని ఉన్నాయి. అయితే Tier 3 సెంటర్స్ లో హైఫుల్ అంటే అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ వైబుల్ కాదు కాబట్టి అక్కడ పెట్టాం మేము. ఆ క్లయింట్స్ ని ఇక్కడికి రిఫర్ చేస్తూ ఉంటారు. అన్వాంటెడ్ హెయిర్ ట్రీట్మెంట్ గురించి చెప్పారు ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాం. మిగతావన్నీ ఆప్షనల్, అది మనకి ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళొచ్చు. అన్వాంటెడ్ హెయిర్ ఒకటి నేను నా ఎక్స్పీరియన్స్ లో చూసింది ఏంటంటే అది నెసెసిటీ. ఎందుకంటే మాకు 50 years 60 years ఓల్డ్ వాళ్ళు అసలు సెలూన్ కి వెళ్ళి ఫేషియల్ తీసుకొని వాళ్ళు కూడా వస్తారు దానికి. ఎందుకంటే మనకి ముందు నుంచి కూడా విమెన్ కి హెయిర్ అనేది అంత కంఫర్టబుల్ కాదు. ఆ రోజుల్లో మేము US నుంచి టెక్నాలజీ ఇంపోర్ట్ చేసుకొని అక్కడికి వెళ్ళి నేర్చుకొని మేము వచ్చి ఇక్కడ స్టార్ట్ చేస్తాం. అది బాగా రిజల్ట్స్ ఉందని చూసుకొని తీసుకొచ్చి స్టార్ట్ చేస్తాం. అంటే ఎక్స్పెన్సివ్ అనుకోవచ్చా మరి? అది చాలా ఎక్కువ మనకి పర్ అవర్ ఫేషియల్ కి వెళ్ళానో దాని కాస్ట్ అంతే అంతే అంతకంటే ఎక్కువ ఉండదు. ఇవేమో మీరు అన్ని మెషిన్లు, లేటెస్ట్ టెక్నాలజీ, అడ్వాన్స్డ్
థింగ్స్ చాలా ఉన్నాయి కదా, అవును. ఈ ప్రోడక్ట్ మాత్రం హెర్బలే ఉంది. ఇప్పుడు కాదు, అది ఇంట్రడ్యూస్ చేసి చాలా ఏళ్ల కింద హెన్నా కానీ మనకు ఫెయిర్ అండ్ ఫ్రెష్ వింటారు, అవును. ఇవన్నీ కూడా అంటే అది పసుపు చందనం ఇవే. పేరెంట్ వైట్ ఏంటో ఒక డబ్బా చూసాను, ఇంకో డబ్బా నేను ఎల్ఎన్డబ్ల్యూ ఎస్ట్ LNW. మధు యాక్టివ్ ఇంగ్రీడియంట్ ఎస్ట్ మధునే అందులో మెయిన్. సో అది కూడా చాలా natural ది. అండ్ ఏంటంటే పిగ్మెంటేషన్ మచ్చలు ఉండే వాళ్ళకి పర్టికులర్ గా కాంప్లెక్షన్ ఇంప్రూవ్మెంట్ కావాలంటే అది బాగా పనిచేస్తుంది అన్నమాట. ఫేస్ ప్యాక్ లాగా వాడుకోవచ్చు. అది ఫెయిర్ అండ్ ఫ్రెష్ ఏమో యాక్నే ఉన్నప్పుడు పనిచేస్తే, యాక్నే తగ్గాక మచ్చలు ఉంటే ఇది బాగా ఇంకా ఎఫెక్టివ్ గా ఇస్తుంది అనమాట. అది కూడా న్యాచురల్. నాకు ఒక డౌట్ వస్తూ ఉంటుందండి, ఎప్పుడు అన్ని న్యాచురల్ ప్రోడక్ట్స్ ఉన్నాయి కానీ ఒకటి మాత్రం కొంచెం అంటే షాంపూ ఇన్స్టెంట్గా వర్క్ చేసేది ఒకటి తీసుకొచ్చారు. అది ఎందుకు వచ్చిందంటారు మార్కెట్లోకి, ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది? మా దగ్గరకు వచ్చే గెస్ట్లు అందరూ కూడా అందరూ విమెన్ కి ఓపిక ఉంటుంది. మెన్ చాలా మందికి అంతసేపు పెట్టుకోవాలంటే అసలు నాకు తెల్ల జుట్టు వదిలేసినా పర్లేదు కానీ నాకు ఓపిక లేదంటారు యూజువల్లీ అది. సో వచ్చిన వాళ్ళందరూ కంప్లైంట్ చేసే వాళ్ళు, నేను పెట్టుకుంటున్నాను నాకు బాగుంది కానీ ఈయన ఏం పెట్టుకోవట్లేదు అని కంప్లైంట్ చేస్తే వాళ్ళు చెప్పేవాళ్ళు నాకు అంత టైం ఓపిక ఉండట్లేదు, మీరు ఎందుకు మాకు ఫాస్ట్గా ఒక షాంపూ మీరే ఇంట్రడ్యూస్ చేయొచ్చు కదా, మీ బ్రాండ్దే మేము అవే వాడతాము మాకు అని అందరూ ఎక్స్ప్రెస్ చేయడం వల్ల అదేంటంటే ఫ్యామిలీలో అందరికీ అవైలబుల్ ఉండాలని చెప్పి ఇది వాడని వాళ్ళకి అది కూడా ఒకటి మనం ఎక్కువ అంటే టాక్సిన్ ఇంగ్రీడియంట్స్ లేకుండా ఎక్కువగా వీలైనంత మట్టుకు బెటర్ ప్రోడక్ట్ మనం ఇంట్రడ్యూస్ చేయొచ్చు కదా అని చెప్పి అది ఇంట్రడ్యూస్ చేసాం. రమగారు, మనకి అనూస్ అంటే ఒక సర్వీస్, ఒక ప్రోడక్ట్, ఇవి రెండే కాదండి, ఒక విమెన్ ఎంపవర్మెంట్ కూడా కనిపిస్తూ ఉంటుంది. మరి ఇప్పుడు ఇది ఎంపవర్మెంటే కదా, 40 ఏళ్ళ నుంచి ఉన్నారు. అంటే నాట్ ఓన్లీ అంటే ఇక్కడ మాత్రమే కాదు రమగారు, దీనికంటూ ఒక స్పెషల్ కోర్స్ డిజైన్ చేసి సర్టిఫికెట్ ఇచ్చి మీరు మీ కాళ్ళ మీద ఎక్కడైనా బతకండి, ఇంకొకరి మీద ఆధారపడద్దని ఒక మంచి ఆలోచనతో ఇన్స్టిట్యూషన్ కూడా స్టార్ట్ చేశారు. అంటే ఈ ఐడియా ఎక్కడిది? మీరు ఇది స్టార్ట్ చేసినప్పుడు మీరు మొదట ఎక్కడ నేర్చుకున్నారు, ఇప్పుడు ఎట్లా ప్లాన్ చేస్తున్నారు? మేము యాజ్ ఎ స్టూడెంట్ మేము నేర్చుకున్నప్పుడు షహనాజ్ హుసేన్ గారి దగ్గర నేర్చుకున్నాం. ఢిల్లీలో థియరీ ప్రాక్టికల్స్ ఎగ్జామ్ డైరెక్ట్ ఆవిడ దగ్గరేనండి. ఆవిడ దగ్గర 6 months కోర్స్ చేసాము. ఫస్ట్ స్టెప్ అదే మాది, షహనాజ్ ది. ఎందుకంటే ఇండియాలో అప్పుడు ఉన్నది ఆవిడే. అందులో అందుకే న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ మీద మాకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండడానికి అది కూడా ఒక రీజన్. మా బేసే అక్కడ పడింది కదా. దాని తర్వాత మేము అబ్రాడ్కి వెళ్ళి డిఫరెంట్ ఇవన్నీ తర్వాత నేర్చుకున్నాం నెక్స్ట్ లెవెల్లో. కానీ ఇనిషియల్ గా మేము నేర్చుకుంది అక్కడే. అండ్ ఇనిషియల్ గా మేము ఓపెన్ చేసింది సెలోనే. తర్వాత ఒక ఇన్స్టిట్యూట్ కూడా, ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కూడా ఆ రోజుల్లో విద్యానగర్ లో సిస్టర్ రన్ చేసేది, ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. దాని తర్వాత ఏంటంటే క్లినికల్ సర్వీసెస్ కి అడ్వాన్స్ సర్వీసెస్ ఇంట్రడ్యూస్ చేశాక అప్పుడు సెలోన్ మీద ఫోకస్ రెండింటి మీద పెట్టలేమని చెప్పి ఓన్లీ క్లినికల్ సర్వీసెస్కి రెస్ట్రిక్ట్ అయ్యాము. సెలోన్స్ అన్ని ఆపేసాం, అందరికీ ఇచ్చేసాం మేము. అయితే 2006లో మేము రియలైజ్ అయింది ఏంటంటే సెలోన్ కూడా ఉండాలి, అంటే మెన్కి ఇంట్రడ్యూస్ చేయాలి, సెలోన్ కూడా నీడ్. ఒక ఫ్యామిలీకి వచ్చిన అందరికీ అన్ని అవసరాలు ఒక చోట ఉండాలి. మళ్ళీ మేము స్టూడెంట్స్గా మారి మళ్ళీ మేము కోర్స్ చేసి మంచి బెస్ట్ ఇన్స్టిట్యూట్స్లలో ఎక్స్పీరియన్స్ అయ్యి 2006లో మేము సోమాజిగూడలో మొత్తం ఇంటర్నేషనల్ లెవెల్లో అన్ని ఫెసిలిటీస్ పెట్టి స్టార్ట్ చేసాం. సో అంత ఫెసిలిటీస్తో ఇవాళకి కూడా అట్లాంటి అకాడమీ ఎక్కడ లేదు. అంటే ఒక స్టూడెంట్కి మంచి ప్రొఫెషనల్ ప్లేస్ అనమాట. అది ఒక లైబ్రరీతో పాటు ఒక వీడియో రూమ్, ప్రాక్టికల్స్, స్కిన్ ల్యాబ్, అట్లా అన్ని ప్రాపర్గా చేసామన్నమాట. సో ఇప్పుడు ఎలాంటి వాళ్ళు మీ దగ్గర చేరొచ్చు? వాళ్ళకి ఏమన్నా అంటే క్వాలిఫికేషన్ 10th కంప్లీట్ అయితే సరిపోతుందండి. రాయడం బాగా చదవడం వస్తే చాలు. ఎంత కోర్స్ ఉంది మన దగ్గర? ఒక నాలెడ్జ్ రావడానికి బ్యూటీ ఇండస్ట్రీలో దగ్గర నుంచి మనకు 2 years కోర్స్ దాకా అవైలబుల్. నేర్చుకుని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి ఒక మంచి అవకాశం. ఆ దగ్గర వర్క్ చేసే వాళ్ళు కూడా ఫీమేల్ ఆల్మోస్ట్ 300 ఎంప్లాయీస్ ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఎంప్లాయ్మెంట్ అంతా ఫీమేల్. నేను చెప్పే కౌంట్. మా ఇన్స్టిట్యూట్ లో ఇచ్చే కోర్సెస్ కాకుండా ఈవెన్ గవర్నమెంట్ సర్టిఫైడ్ కోర్స్ కూడా చాలా చేసాం. మెప్మాన్ నుంచి అట్లా డిఫరెంట్ నుంచి అట్లా మేము ఇచ్చినవి కూడా కొన్ని వేలు ఉంటారు. ఇలా ప్రయత్నశీలులైన ఆడవాళ్ళు ఈ రోజు సమాజానికి చాలా అవసరం. ఇలా కొంతమంది పెద్దవాళ్ళు ముందుకెళ్ళి ఇంత పెద్ద సంస్థలు స్థాపించుకుని 3-4 సిస్టర్స్ అంటే 4 ఒకే పని చేసి, కానీ అక్క చెల్లెళ్ళు ఒకే మాట మీద నిలబడి ఇంకా చాలా మందికి నేర్చుకునే అవకాశం ఇస్తూ, ఇంకా మనలాంటి వాళ్ళు కొత్త తెలుసుకునే అవకాశం ఇస్తూ, మనందరికీ వాడుకునే అవకాశాలు కూడా ఇస్తూ ఇలా ముందుకెళ్తాము. చాలా అభినందించాల్సిన విషయం అండి. ఐ వాంట్ టు కంగ్రాచులేట్ యూ. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. కెరియర్ అనేది ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్. సో ఆ ప్యాషన్ తోనే 2006లో అకాడమీ కూడా పెడదాం. మనం ఇప్పుడు ఎట్లాగో మెన్ కి అందరికి సెలూన్స్ కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నాం కదా, ఇది రైట్ టైం అని ఇంట్రడ్యూస్ చేయడానికి కూడా రీజన్ అదే. సో నేను కూడా కంప్లీట్లీ ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో బిలీవ్ చేస్తాను. ఎందుకంటే అందరూ ఏదో ఒకటి వృత్తి చేయాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఉండాలి, కాన్ఫిడెంట్గా ఉండాలనేది కూడా నా ఒపీనియన్. రైట్, థ్యాంక్ యూ.
నమస్తే. నమస్కారం. అందం, ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం అనూస్తో సాధ్యం. ట్రాన్స్ఫర్మేషన్ సర్వీసెస్ పైన ఫ్లాట్ 50% డిస్కౌంట్. అనూస్ సిన్స్ 1982.